నమస్తే, భూమిజ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మా మొక్కలకి కొన్ని పోషకాలు ఇచ్చుకుంటానండి. లిక్విడ్ పోషకాలు మొక్కలకి ఇస్తాను, మొక్కల వదిలికి ఇస్తానండి. తయారు చేసే విధానం కూడా చెప్తానండి. ఇదండి, ఇది బనానా శనగపిండి బెల్లం అండి. నేను బాగా పులవ పెట్టానండి, బాగా పులిసిపోయింది. 5 రోజులు అయిందండి. ఇది వాటర్ పోసుకున్నాను. ఒక 2 లీటర్లు లిక్విడ్లోను, ఒక 3 లీటర్లు మామూలు నీరు వేసుకున్నానండి. వేసుకొని ఇలా కలుపుకొని ఇలాగా వడబోసుకుంటున్నానండి. మొత్తం ఇలా వడబోసుకోవాలండి. స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగానే వస్తుంది. ఇదేట్లేదు, బెల్లం కదా, అదే అనుకున్నాను. బెల్లం అరటిపండు స్మెల్ అందుకే బాగుంది. ఇవన్నీ మనం చేసుకోవాలి. నిమ్మపత్రానికి వేసాను, అది పాడవదు. దానివల్ల ఏమో స్మెల్ రాలేదు. మళ్ళీ వండి పని చేయవు. ఏవైనా వండుకునే ఏదైనా సరే బియ్యం కడుగు అవే పని చేస్తాయి. కడిగే మొత్తం బియ్యం కడిగేవి, పప్పులు కడిగేవి, మినపప్పు కడుక్కునేవి. ఈరోజు మా అను వీడియో చేస్తున్నారండి. లేదా స్టాండ్ పెట్టుకొని తీయాలంటే నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అందుకోసం మా అమ్మాయిని పిలిచాను, వచ్చారు. ఏదైనా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది కదండి, మొక్కల విషయమే కాదు అన్ని విషయాల్లో. అది మొక్కలేదు. ఈ ముందుల మొక్కలకి బాగా, ఈ ముందులకి అయ్యి కొద్దిగా బాగా వస్తుంది. ఎక్కువ పడుతుంది, ప్రెషర్ తక్కువ అయితే పర్లేదు. ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంది, చూద్దామా? అందులో ఉంది చూడమ్మా. బాగుందా? అది బాగా పోషకమైంది కదా, తక్కువైంది. ఇది బాగుందండి. మొత్తం పువ్వులు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇది అలా కాదు, ఇది బాగానే ఉందండి. మొహానికి వస్తుంది. జామ మొక్కకి పువ్వు వచ్చిందా? కొట్టేదే కొద్ది కదా. మళ్ళీ ఆగాలి కాసేపు, ఎందుకంటే ఇది మళ్ళీ ఆగిపోతుంది కదా. అంతే, ఇంకా ఉండేది ఇంకా అన్నీ అయిపోయాయి కదా. ఏదో డైరెక్ట్ ఇచ్చుకున్నావా? మాడ మొత్తం
అప్పుడే నిమ్మ చెట్ట వచ్చాయి, పువ్వులు వచ్చాయి కానీ మరి నిలబడతాయి లేదు తెలియదు. మేము పోషకాలు ఈ విధంగా ఈరోజు ఇచ్చుకున్నామండి. నెక్స్ట్ 3 డేస్లో మళ్ళీ దీనికి వెరివిస్తాను. అప్పుడు మళ్ళీ నేను వీడియో ఒకటి పెడతానండి. ఎందుకంటే ఈ మొక్కలు ఈ ఆకులన్నీ తెల్లగా మారిపోతున్నాయి. అందుకోసమే సొంతగా చేసుకునే లిక్విడ్ నేను ఇచ్చానండి. కొంత టైం మనం కేటాయించుకోవాలి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూడండి మా కొండ మామిడికాయలు గుత్తులు కాస్తున్నాయి. బాయ్ అండి.